ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమాన్ని దించి చురుకైన మెలకును అనుగ్రహించి మరో సూర్యదినిచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృపా కనికర వాసులత మనతో ఉండేలాగిన దేవుని పాదాల చెంత మొరపెడుతూ దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం నాయన మమ్మల్ని సజ్జులెక్క నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా కూడా నాయన మీ కృపా కాపుతుల భద్రత మాతో ఉంచండి నాయన. మీ సహాయం మాకు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఏ విషయమై మీ పాదాలు చెంత బిడ్డలు మొదలుపెడుతున్నారో నాయన, బిడ్డల యొక్క జీవితంలో మీ యొక్క కృపతో నింపండి, మేలుతో నింపండి తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది ప్రార్థన వసతి కోరిన వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. మీ కృప కనికర వాత్సల్యత నిత్యం మాతో ఉంచండి. ఈరోజు మేము చేయు ప్రతి పనిలో తోడుగా ఉండండి. ప్రతి విషయంలో సహాయం ఇవ్వండి. రాకపోకలను భద్రపరచండి. కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని, కావాల్సిన మీ కృపని, కావాల్సిన మీ సహాయాన్ని అనుగ్రహించండి ఆయన తండ్రి. మీ కృపతో నింపండి. అంతమంది బిడ్డలు తండ్రి తమ పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఇన్ని సంవత్సరాలు కాపాడారు నాయన. నూతన సంవత్సరం దాకా ఇచ్చినందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు లాగా. ఇక ముందు కూడా తండ్రి నాయన తండ్రి అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజులు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఫలించే బిడ్డలుగా ఉండి తండ్రి, రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేస్తున్నది మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, నేను ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం చేసుకున్నారో నాయన, మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయండి నాయన తండ్రి. ఏమి ఎందున నిరీక్షణ చేత ఆదరింపబడి మీలో ముందుకు సాగడానికి మీ కృప దయచేయండి. మీ కృపనిస్తుంది మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నాయన సమస్తం మీ చేతుల్లో పెడుతూ ఏ విషయంలో కూడా తప్పిపోకుండా మీ కృపలో భద్రపరచుకుని తిరిగి రాత్రి గల ప్రార్థన స్థలం పాల్గొనేంత వరకు నాయన మీ కృపా కాపుదల మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విని బతిమాలుకొని ఆడి వినింగ వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.